చేప చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే కారము, పసుపు, ఉప్పు ఇదంతా వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని జారుగా కలుపుకోవాలి. ఇలా తర్వాత చేపని బాగా కడిగి ఆ చేపని మసాలాలో రెండు పక్కల అద్దాలి. ఉప్పు, కారం, పసుపు ఇంతే వేసిన అనుకోవద్దండి. నేను ఆల్రెడీ కారం పట్టించేటప్పుడే మిరియాలు, ధనియాలు ఇవన్నీ వేసి పట్టిస్తాను అన్నమాట. ఇప్పుడైతే తవాల్లో నూనె పోసి రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఉడికిపోద్ది, ఎక్కువ టైం పట్టదు. ఈ ఫిష్ కటింగ్ వీడియో కింద లింక్ ఇచ్చిన చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాంబిల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే కారము, పసుపు, ఉప్పు, నూనె ఇవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చేపకి ఈ మసాలా అంతా పట్టించాలి. అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చేపకంతా మసాలా పడుతుంది. తర్వాత రవ్వ తీసుకొని రవ్వలో 2 స్పూన్ బియ్యం పిండి వేసుకొని కలపాలి. కలిపి బాగా తర్వాత ఈ చేపని దాంట్లో అద్ది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకుండా రవ్వలో అద్దకుండా డైరెక్ట్గా వేస్తే ఆ ఫ్లెష్ అంతా తవాకి అంటుకొని పోద్ది. అది తవా ఫ్రై చేసినా సరే, డీప్ ఫ్రై చేసినా సరే, ఎందుకంటే ఈ చేప అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో అందుకని రవ్వ ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ గోవాలో మార్కెట్లో చేపలు కొంటే వాళ్ళే క్లీన్ చేసిస్తారు. రోడ్ సైడు ఇక్కడ పక్కన బీచ్ పక్కన అక్కడంతా కూర్చొని అమ్మే వాళ్ళు అయితే క్లీన్ చేసిరు. మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంటికి తెచ్చుకొని. సో ఇదైతే బాంగ్డా 200 రూపీస్ ఇచ్చి కొన్నాము. 10 చేపలు అయితే వచ్చినాయి, మీడియం సైజ్ చేపలు. ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. చేపకి మసాలా పూసి నేనైతే ఎక్కువసేపు పెట్టను అనమాట, వెంటనే ఫ్రై చేసేస్తా. ఉప్పు కారం అంతా బాగా పడుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, నూనె ఇవి వేసి నూనెలో ఫ్రై చేసిన అనమాట. ఇదైతే లెపో ఫిష్. దీనికి అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు, కారం, నిమ్మరసం, తర్వాత నూనె ఇవంతా బాగా కలిపి చేపకు పూసుకోవాలి. పూసిన తర్వాత రవ్వలో ఉప్పు, కారం వేసి ఆ రవ్వలో బాగా మిక్స్ చేసి ఈ చేపని రవ్వలో అద్ది ఫ్రై చేయాలి. రవ్వ ఫ్రై అయితేనే ఈ చేపకు బాగుంటుంది, లేదంటే అంటుకుంటుంది అనమాట తవాకి. ఇక్కడ ఏ రెస్టారెంట్కి పోయినా, అంటే గోవాలో ఏ రెస్టారెంట్కి పోయినా కానీ రవ్వ ఫ్రైయే ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేనైతే రవ్వతో ఒకటి చేసిన, రవ్వ లేకుండా ఉండేది సరిగా రాలేదు, అంటుకుపోయింది అనమాట ఆ ఫ్లెష్ అంతా. సో రవ్వతో చేస్తేనే టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.